ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కాబోతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సాయంత్రం వర్చువల్ గా మీట్ కాబోతున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను వివరించబోతున్నట్టుగా సమాచారం. అదేవిధంగా ఆయా రాష్ట్రాల సన్నద్ధత, సహకారంపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడిన ప్రధాని మోదీ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇది పరీక్షా సమయమని తెలిపారు. సంక్షోభం నుంచి బయటపడడంలో రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి టీమిండియాలా పనిచేయాలంటూ పిలుపునిచ్చారు మోదీ. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధమై ఉండాలని తెలిపారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశానికి సిద్ధమవడం ప్రాధాన్యం ఏర్పడింది. ఇక వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ప్రధాని, సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకున్న వివరాలను సీఎస్లకు వెల్లడించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేలా కేబినెట్ సెక్రటరీ సూచించబోతున్నట్టుగా సమాచారం. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ గా మీట్ కాబోతున్నారు. కొన్ని కీలక అంశాలపై చర్చించబోతున్నారు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి గోపి ఓవరాల్ గా? జాన్సరాని కేంద్ర ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, భారత్ కు రావాల్సిన ముడి చమురు, ఇతర అంశాలతో పాటు భారత్ నుంచి ఎగుమతి అయ్యే ప్రతి వస్తువు కూడా ఈ యొక్క ఏదైతే పశ్చిమాసియా పరిస్థితుల వల్ల పూర్తిగా ఆగిపోవడంతో అజ్మూర్ జలసంధి ద్వారా రాకపోకలంతా పూర్తిగా నిలిచిపోవడము, ఇతర అంశాలపైన భారత్ పైన పడుతున్న ప్రభావం, దానికి భారతదేశ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పైన కూడా ఈ రోజు సాయంత్రం 6:30 అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశానికి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలను మినహాయించి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు, రాష్ట్రాల వారీగా సహకారము, ఇతర అంశాలపైన కూడా ఆయన ముఖ్యమంత్రితో చర్చిస్తారు. ఇప్పటికే దేశ ప్రజలంతా కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఉభయ సభల్లో ప్రధాని ప్రసంగం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరిగింది. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితులు, రాకపోకలతో పాటు చమురు నిల్వలు, ఇతర అంశాలతో పాటు ఇటు ఆయా రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ కూడా ప్రధాని కోరబోతున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన కొంత కీలక నిర్దేశం కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇటు ముడి చమురుకు సంబంధించిన అంశంతో పాటు ఇటు ఎల్పిజి గ్యాస్ కొరత దేశంలో ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ యుద్ధం ఇదే విధంగా కొనసాగితే మరి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపైన కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన కీలక సూచనలు చేసే అవకాశం కనపడుతుంది. అయితే గత 2 రోజులుగా కూడా ఈ భారత్ లో అంటే ప్రధానితో పాటు ఇతర మంత్రులంతా కూడా ఇదే అంశం పైన కొంత చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా గత 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ప్రధానికి టెలిఫోన్ కాల్స్ లో మాట్లాడిన తర్వాత ఆయన రాజ్యసభలోను అదేవిధంగా పార్లమెంట్ లో చేసిన అంశాలపైన కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయితే కొంత చర్చ జరుగుతుంది. అసలు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఏం చర్చ జరిగింది, ఎటువంటి సంభాషణ వాళ్ళిద్దరి మధ్యన కలిగింది అన్న దానిపైనే ప్రస్తుతం భారతదేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే కేవలం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, ఇరాన్కి అమెరికా పెట్టిన షరతులు, ఇతర అంశాలపైనే ప్రధానితోటి డొనాల్డ్ ట్రంప్ చర్చించినట్టుగా కొంత వార్తలు వచ్చినప్పటికీ మరి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలంతా కూడా యుద్ధము రానున్న రోజుల్లో ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ ని పూర్తిగా ఓడించేంత వరకు కూడా ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా కూడా యుద్ధం చేయబోతుంది అన్న సంకేతాలు కొంత అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ప్రధానితో మాట్లాడిన సందర్భంగా కేవలం పశ్చిమాసియాకు సంబంధించిన అంశాలను మాత్రమే తాను మాట్లాడినట్టు కూడా ఆయన స్వయంగా తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని తెలపడం జరిగింది. అయితే దాదాపు 40 ఇతర మార్గాల ద్వారా అంటే కేవలం క్రూడ్ ఆయిల్ కు సంబంధించి హజ్మూర్ జలసంధి కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా భారత్ దిగుమతి చేసుకుంటుందంటూ చెప్తున్నప్పటికీ మరి కీలకమైన హజ్మూర్ జలసంధియే ఈ రాకపోకలకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. మరి ఇరాన్
ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత భారత్ లో నెలకొన్న ఆర్థికంగా కొంత ఇబ్బందులు, ఇతర అంశాలపైన కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన కొంత కీలక సమాచారాన్ని చేరవేయడంతో పాటు కొన్ని సూచనలు కూడా చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా 6:30 ప్రధాని ఏం చెప్పబోతున్నాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కన్న దానిపైన కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే కొంత దీనిపైన కసరత్తు చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కొంత మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో పాటు ప్రవాస భారతీయులు, దాంతో పాటు ఎదుర్కొంటున్న ఇతర అంశాలతోటి కూడా ఎప్పటికప్పుడు ఈ కమిటీ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదే విధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూర్ సింగ్ తో ఈ యొక్క కమిటీ కొనసాగనుంది. దాంతో పాటు ఆయా శాఖలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కేంద్రానికి సమాచారం చేరవేయనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఈ సాయంత్రం 6:30 ప్రధాని రాష్ట్రాలకు ఎటువంటి సమాచారం చేరవేయబోతున్నారు, దేశవ్యాప్తంగా కూడా కొంత లాక్డౌన్ విధిస్తారంటూ కూడా కొంత వచ్చిన వార్తల్ని ఇప్పటికే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి కొంత విభేదించడం జరిగింది. అటువంటి పరిస్థితులు భారత్ లో ప్రస్తుతం లేవు అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం 6:30 అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.